జై శ్రీరామ్. ఓ హనుమంతుడా, రామప్రభువు అస్త్రవేత్తలలో శ్రేష్ఠుడు, మహాబలవంతుడు, సత్యస్వభావుడు. ఎందుకు రాక్షసుల మీద తన అస్త్రములను రామప్రభువు ప్రయోగించలేదు అని తన మీద ఏమాత్రము ప్రేమ ఉన్నా తీక్షణ బాణాలతో రావణాసురుని చంపివేసి ఉండేవాడని, ఆయన రాకపోయినట్లయితే అన్నగారి అనుజ్ఞతో ఆ పరంతపుడు లక్ష్మణుడైనా వచ్చి తనను కాపాడి ఉండేవాడని, ఆ పరంతపులిద్దరూ ఒకే చోట ఉండి అట్లా ఎందుకు చేయలేదని అడుగుతూ, నేనేదో గొప్ప పాపము చేసి ఉంటాను, సందేహం లేదు అంటూ సీతాదేవి కన్నీళ్లు కార్చింది. నేను ఆ పూజ్యురాలితో, ఓ దేవి, నేను సత్యప్రమాణం చేసి చెబుతున్నాను, నీ దుఃఖంలో నుంచి ఆ రామప్రభువు ఏ పని చేయకుండా ఉన్నాడు. ఆయన దుఃఖపడుతూ ఉన్నందువల్ల లక్ష్మణుడు కూడా దుఃఖపడుతూ ఉన్నాడు. ఓ దేవి, నేనెట్లాగో వచ్చి నిన్ను చూశాను. నీవు ఇక దుఃఖపడవద్దు. ఇది దుఃఖపడవలసిన సమయము కాదు. త్వరలో నీ దుఃఖమంతా తీరిపోతుంది. పెద్ద పులుల వంటి ఆ అన్నదమ్ములిద్దరూ నిన్ను చూడవలెనని తహతహలాడుతున్నారు. ఇక్కడికి త్వరలోనే వస్తారు. లంకా పట్టణాన్ని భస్మము చేసివేస్తారు. ఓ దేవి, రామప్రభువు రావణాసురుని సబాంధవంగా సంహారం చేసి వేస్తాడు. నిన్ను తన పట్టణానికి తీసుకుని పోతాడు. ఓ పూజ్యురాల, రామప్రభువు బాగా ఎరిగి ఉండి ఆయన చూచి సంతోషించేదేదైనా నాకు నీవు గుర్తుగా ఇవ్వవలెనని నేను అడిగితే అన్ని దిక్కులా చూస్తూ తన చీర కొంగు నుంచి విప్పి ఈ చూడామణిని నాకు ఇచ్చింది. జై శ్రీరామ్.